వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒరిజినల్ ఫ్లవర్తో మనము జడబిల్ల అండ్ జడ పూలు ఎలా చేసుకునేది అని చూపిస్తాను. దీనికైతే మనకి జిప్సీ ఫ్లవర్ కావాలి అండి. చాలామంది ఇప్పుడైతే ఇదే పూలు పెట్టుకుంటున్నారు. తల్లో అయితే ఇదే ఫంక్షన్ కానీ ఇదే పూలు యూజ్ చేస్తున్నారు. మల్లె పూలు కావాలైతేనే యూజ్ చేయొచ్చు. ఇదైతే మనము పిస్తేలు వేసినప్పుడు, మెస్సీ బ్రెడ్ వేసినప్పుడు మనకి ఇలాంటి పూలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఒరిజినల్ ఫ్లవర్ అండి. దీంట్లో నేను ప్లాస్టిక్లోనూ దొరుకుతుంది, మనం ఒరిజినల్ పెట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది. దీనికి నేను జిప్సీ ఫ్లవర్ అయితే తీసుకున్నాను. అండ్ దీనికి మెరూనిష్ అండి, మెరూనిష్ పూలు తీసుకున్నాను. ఇది చేసేది కూడా మనకి చాలా ఈజీగానే ఉంటుంది. మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు, ఈజీగా చేసుకునొచ్చండి. అంటే మనము ఏదైనా ఫంక్షన్స్ ఉంటే మనం హెయిర్ స్టైల్ చేసుకుంటున్నాము, ఫిస్టైల్ ఆర్ ఎనీ బ్రైడ్స్ వేసుకుంటున్నాము, మనం బన్ వేసుకుంటే కూడా మనకి సైడ్లో పెట్టుకుంటే కూడా చాలా హైలైట్గా ఉంటుంది. జిప్సీ తోటి మనము రోజ్ పువ్వు పెట్టుకోవచ్చు, అంటే గులాబీ పూలు వస్తాయి కదా, గులాబీ పువ్వు కూడా యూస్ చేయొచ్చు. చూస్తాం రండి ఎలా చేసేది ఏమి అని ఈ వీడియోలో చూద్దామండి. ఈజీగా అయితే నేను చెప్పబోతున్నాను మీకు. ఫస్ట్ దీన్ని ఇలా కట్ చేసుకుంటాము. ఇలా కట్ చేసుకొని ఇలా చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. అంటే వైట్ పెద్ద పెద్ద పూలుగా వైట్ ఫ్లవర్గా ఉంటుంది. దీంట్లో అయితే ఇలాగో వస్తుంది. ఇలాంటిది కట్ చేసుకోకూడదు. నేనైతే ఇలా మనకి ఫుల్ వైట్ ఉంటుంది కదా, దాన్ని మనము మంచి పూల్ని కట్ చేసుకొని ఇలా సపరేట్గా పెట్టుకుంటాము. ఇలా చూసారా, ఇలా మనము ఒక్క లీఫ్ అంటే ఒక్క కడ్డీ తీసుకుంటే మనకి చాలా పూలు అయితే దొరుకుతుందండి. దీంట్లో ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటాము. ఇది అంటేనే మంచి పూలు, మంచిగా ఉండేది పూలు. మనము ఇలా కట్ చేసుకుంటే మనకి చూసుకొని మంచి పూలు అయితే కట్ చేసుకుంటాము. కట్ చేసుకొని అన్నీను పెట్టుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. ఇది మనము ఏదైనా మంచంలో ఉంటుంది కదా, దాంట్లో కూడా మనం వేసుకొని చేయొచ్చు. ఇదేమి మనము దేవుడికి పెట్టట్లేదు కదా, అందుకే నేను కాళ్ళు ఫింగర్లో వేసుకొని చేస్తున్నాను. చాలా ఈజీగా చేయొచ్చు, అంటే కాళ్ళు ఫింగర్లో వేసుకొని చేసేటప్పుడు. అండ్ మనము ఇక్కడ ఫింగర్కి వేసుకొని ఒక నాట్ అయితే వేసుకోవాలి. కొంత దారం వదిలేసి వేసుకోవాలి. ఎందుకు దారం అంటే మనం ఇన్ కేస్ అది తల్లో పెట్టేటప్పుడు మనకి కింద కట్టకి అనేది దారం కావాలి, ఎక్స్ట్రా దారం కావాలి. అందుకని నేను కొంచెం దారం వదిలేసి ఇప్పుడైతే నేను ఇది నాట్ వేసుకొని రెడీ చేసుకున్నాను. ఏదైతే చూడండి, ఇప్పుడు మనకి రెండింటి మధ్య గ్యాప్ అనేది ఉంది కదా, ఆ గ్యాప్లో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ జిప్సీ ఫ్లవర్ని, దాన్ని సెంటర్లో అంటే మనకి అటు సైడ్ ఫ్లవర్స్ కొంచెం గ్యాప్ వదిలేసి ఎడ్జ్లో ఫ్లవర్స్ ఎడ్జ్లో పెట్టుకొని నాట్ అనేది వేసుకోవాల్సి పడుతుంది. ఇక్కడ చూస్తున్నారా నేను ఎలా వేసుకుంటున్నాను అనేసి. అలా వేసుకుంటే మనకి నాట్ అనేది వస్తుంది అండ్ టైట్గా గ్రిప్గా మనం ఈడ్చుకోవాలన్నమాట. ఇప్పుడు సెకండ్ పువ్వు వచ్చేసి ఏదైతే నేను మెరూన్ కలర్ కట్ చేసుకున్నాను కదా, అదైతే నేను 2 ఫ్లవర్స్ యూస్ చేస్తున్నాను. మనకి అదే ఫ్లవర్ ఏదైనా ఇప్పుడు గులాబీ పువ్వు యూస్ చేస్తున్నామంటే ఒకే ఫ్లవర్ చాలండి. ఇదైతే చిన్నగా ఉంది కదా, అందుకే నేను చామంతి పువ్వు, మెరూన్ చామంతి పువ్వు అయితే నేను 2 పూలు పెట్టుకున్నాను. అది చిన్నగా ఉంది కాబట్టి మళ్ళీ నేను సెకండ్ థర్డ్ వచ్చేసి సేమ్ జిప్సీ అదైతే ఏం కట్ చేసి పెట్టుకున్నామో దాన్ని పెట్టుకొని మళ్ళీ నేను నాట్ వేసుకుంటుండే చూస్తున్నారు కదా, అలాగే మీరు నాట్ వేసుకోవాల్సి పడుతుంది. చాలా ఈజీగా ఉంటుందండి ఇలా నాట్ వేసుకొని చేస్తే. ఇంకొక విధానం కూడా ఉంది, నేను అది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అది కూడా చూపిస్తాను. అది కూడా చాలా ఈజీనే. మనము ఇప్పుడు లెగ్కి వేసుకున్నాం కదా దారం అనేది, కాళ్ళకి నెక్స్ట్ వీడియోలో అయితే నేను చూపిస్తాను కాళ్ళకి వేయకుండా ఎలా చేసేది అనేసి. ఒక్కొక్క పువ్వు పెట్టుకొని నీట్గా మనము టైట్గా అయితే నాట్ వేసుకొని పోల్స్ పడుతుంది. ఒకటి మెరూన్ పువ్వు, ఇంకొకటి జిప్సీ,
అనేది మనము వేసుకొని పోవచ్చు. మనము పావు మూర అంటే కాలు మూర అంటాం కదా, అంతైతే మనం ఇది రెడీ చేసుకుంటే మనకి హెయిర్‌లో పెట్టేదానికి కూడా మనకి చాలా బాగుంటుంది. ఇది మెస్సీ బ్రైడ్ వేసినప్పుడు చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ఏదైనా ఫంక్షన్‌కి వెళ్తున్నామంటే ఇలా అని మీరు ట్రై చేయొచ్చు. డిఫరెంట్‌గా ఉంటుంది. ఎప్పుడు మల్లెపూలు పెట్టుకొని ఇది అప్పుడు మల్లెపూలే పెట్టుకుంటారు కదా, ఇదైతే డిఫరెంట్‌గా ట్రై చేయొచ్చు అన్నమాట. ఇదైతే చాలా ఈజీ కదా, మీరు చూస్తున్నారు కదా. ఒక్కసారి 2 సార్లు మీకు కష్టం అనిపిస్తుంది. మనకి కొంచెం నేర్చుకుంటా ఉంటే ఖచ్చితంగా వచ్చేస్తుందండి ఇది మనం చేసేదాన్ని కూడా. ఇదైతే బన్స్ వేసుకున్నప్పుడు, మెస్సీ బ్రైడ్ వేసుకున్నప్పుడు, కర్ల్స్ చేసుకున్నప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాంటి పూలు అయితే. చూస్తున్నారు కదా ఎలా వస్తుంది అనేసి, ఇలా వస్తుంది అన్నమాట. మనము నీట్గా అది పూలు కట్ చేసుకుంటాం కదా, నీట్గా దాన్ని ఒకే పూలైతే ఒకే చేసుకొని పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్నప్పుడు చూసుకొని చేసుకోవాలి, ఎందుకంటే చిక్క అయిపోతుంది ఇది దారము అండ్ ఫ్లవర్ దగ్గర చిక్క అయిపోతుంది. మనం ఆ చిక్కు కాకున్నట్ల మనమైతే నాట్ వేసుకొని పోవాలన్నమాట. మీరు ఆల్రెడీ చూస్తుండొచ్చు నేను ఎలా నాట్ వేస్తున్నాను అనేసి. రెండిటి మధ్యన మనము పువ్వు పెట్టేసి ఆ దారంకి నాట్ లాగా వేసుకొని నాట్ వేస్తున్నాం అన్నమాట. చూసారా ఎంత క్యూట్గా ఉంది, నా చేతిలోనే ఎంత క్యూట్గా ఉంది. ఇంకా హెయిర్లో మనం హెయిర్ స్టైల్ చేసుకొని పెట్టుకుంటే ఇంకెంత క్యూట్గా ఉంటుంది చెప్పండి. మనం మ్యాచింగ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. మనం ఏదైనా శారీ మ్యాచింగ్ కావాలి అంటే మనం సేమ్ జిప్సీ యూస్ చేసేసి మన శారీ కలర్ ఫ్లవర్స్ దొరుకుతుంది. దాన్ని మనం ఇప్పుడు నేను ఏదైతే చామంతి పువ్వు, మెరూన్ చామంతి పువ్వు పెడుతున్నాను కదా, దాని బదులు మీరు కలర్ సెలెక్షన్ చేసుకుంటారు కదా పువ్వు అయితే, దాన్ని పెట్టుకోవచ్చు. లేకపోయినా కూడా మనం జిప్సీ, మనకు గోల్డ్ కావాలి జిప్సీ ఫ్లవర్స్ అంటే మనము స్ప్రే కొట్టుకొని దాన్ని ఒక రోజంతా మనం కొంచెం ఒక 1 అవర్ 2 అవర్ డ్రై చేసిన తర్వాత మనము ఇలా నాట్ వేసుకొని పోవాలి. లేకపోతే మనకు టైం లేదు, నాట్ వేసుకున్న తర్వాత మనము స్ప్రే కొట్టుకుంటామంటే కూడా మనం అది కూడా చేయొచ్చు అన్నమాట. చూసారా నేను ఎలా పెట్టుకొని ఎలా నాట్ వేస్తున్నాను అంటే టైట్గా వేయాలన్నమాట. చాలా లూజ్గా వేసేస్తే మనం వేసిండే పూలు అంటే లూజ్గా వేస్తే మనం కట్టింటాం కదా, ఆ పూలు ఉదిరిపోతుంది అన్నమాట. ఆల్మోస్ట్ మీరు చూసింటారు, చాలా పెళ్ళిళ్ళలో కట్టుకుంటారు. మన బయట తీసుకునే కన్నా మనం ఇంట్లో సెల్ఫ్ చేసుకుంటే మనకి బాగుంటుందన్నమాట. చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా ఉంది. 1 బై 1 1 బై 1 1 ఇలాగే చేసుకొని మనము దీన్ని ఒకంత దూరం కట్టుకున్న తర్వాత దీన్ని లాస్ట్లో నేను ఎలా నాట్ వేస్తాను అనేది కూడా మీకు అది చూడొచ్చు. ఇలా టైట్గా కట్టుకొని పోవాలన్నమాట, లేకపోతే పూలు ఉదిరిపోతుంది మనం లూజ్గా వేసామంటే నాటు. మనం పూలన్నీ ఇది జిప్సీ అనేది ఫస్టే మనం అన్నీ కట్ చేసి పెట్టుకున్నామంటే మనకి ఈజీ అవుతుంది. మనం అప్పుడే కట్ చేసుకోవాలి అనేది అయితే మనకు చాలా కష్టం అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే నేను దారంను అయితే కట్ చేసుకుంటున్నాను. మనం ఏదైతే లాస్ట్లో ఏ పువ్వు పెట్టింటామో ఆ పువ్వునే మనము లాస్ట్లో ఇప్పుడు ఫస్ట్ మెరూన్ చామంతి పువ్వు పెట్టింటే మనము లాస్ట్లో కూడా మెరూన్ చామంతి పువ్వే పెట్టుకోవాలి. లేకపోతే మనం జిప్సీనే యూస్ చేసామంటే జిప్సీనే పెట్టుకోవచ్చు. ఇది బన్ అండ్ కర్ల్స్ చేసుకుంటాం కదా, కర్ల్స్ చేసుకున్నప్పుడు లైట్గా అక్కడక్కడ పూలు కూడా పెడితే కూడా బాగుంటుంది. ఇది అంటే త్వరగా చేసుకోవచ్చు అన్నమాట. మీరు చాలా ప్రాక్టీస్ చేసుకుంటే మనం ఈరోజే వెళ్తున్నాం 1 అవర్ బిఫోర్ అంటే కూడా మనం రెడీ చేసుకోవచ్చు అన్నమాట. లాస్ట్లో అయితే టైట్గా మీరు నాట్ వేసుకొని 2 టైమ్స్ నాట్ వేసుకొని దాన్ని కట్ చేసుకోవాల్సి పడుతుంది. లేకపోతే పూలు అనేది పోతుందన్నమాట. చూసారు కదా, నేనైతే ఇలా కట్ చేసుకున్నాను అన్నమాట. అంటే మనం కొంచెం దారం ఇస్తే మనం చేసేటప్పుడు కూడా అంటే మనం హెయిర్లో పెట్టుకున్నప్పుడు కూడా మనకి నీట్గా అది పిన్ చేయొచ్చు అనమాట. అది దాన్ని దారంని కట్టేసి పిన్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే ఇది ఏదైతే ఎక్స్ట్రా ఉందో ఎక్స్ట్రాస్ కడ్డీలు ఉన్నాయి కదా, మనము కట్టిండే పూలకి కొంచెం 1/2 ఇంచ్ వదిలేసి మనము ఆ ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకోవాలన్నమాట.
చూసారు కదా నేను నాట్ వేసిండేది ఎలా ఉంది అనేసి, ఎంత టైట్గా ఉంది. పూలు కూడా రాలట్లేదు చూడండి. మనకి ఇలా వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా ఇలా వస్తుందన్నమాట. ఇదైతే మనం బన్ వేసుకున్నప్పుడు కూడా పెట్టుకోవచ్చు. అండ్ అదే నేను చెప్పాను కదా మెస్సీ బ్రేడ్ వేసినప్పుడు ఈ పూలు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది పెట్టుకుంటే. నేను కర్ల్స్ చేసినప్పుడు బన్ వేస్తాం కదా చిన్నగా డోనట్ బన్ లాగా, దాన్ని కూడా మనం పెట్టుకోవచ్చు. మీకు ఈ రెఫరెన్స్ పిక్చర్ కూడా నేను ఇస్తాను, ఇది ఎలా మేము పెట్టొచ్చు అనేది. అండ్ మెస్సీ బ్రెడ్ వేస్తున్నాము, మనకి ఫిస్తేల్ వేస్తున్నాము. అండ్ అలాంటి మనం కింద మెస్సీ బ్రెడ్ వేసింటే కింద అక్కడక్కడ పూలు పెడతాం కదా, దానికైతే నేను ఇలా రెడీ చేసుకుంటున్నాను అన్నమాట. ఇది మనము కొంచెం జిప్సీ తీసుకొని ఒక పువ్వు అంటే నేను ఏదైతే మెరూన్ కలర్ చామంతి పువ్వు తీసుకున్నానో దాన్ని నేను చిన్నగా మనము మల్లెపూలు ఆర్ ఎనీ పూలు కడతాం కదండి నాట్, ఆ పూలు కట్టేలాగా నాట్ వేసుకొని మనము దాన్ని అయితే టైట్గా నాట్ వేసుకొని థ్రెడ్ని కట్ చేసి, అండ్ మనం ఏదైతే ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ కట్టిన దాని కింద హాఫ్ ఇంచ్ కింద కట్ చేసుకోవాలన్నమాట. మనకి ఇది అంటే ఒక 6-7 ఉంటే మనకి హెయిర్లో పెట్టేదానికి బాగుంటుంది. ఒక 2-3 పెడితే బాగోదు. మ్యాక్సిమం అయితే ఒక 5 or 6 కావాలి. అప్పుడే మనకి అది హైలైట్గా కనిపిస్తుంది అన్నమాట. ఇలా నాట్ వేసుకున్న తర్వాత మీరు బయట కొనాలి అంటే ఎక్కువగా ప్రైస్ పెట్టాలి. అదే మనం జిప్సీ తీసుకోవచ్చు. అండ్ ఈ ఫ్లవర్స్ అయితే మనకి ఆల్మోస్ట్ షాప్స్లో దొరుకుతుంది. ఇవి తీసుకొచ్చి మనము ఆటోమేటిక్గా మనం ఇంట్లో చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా ఉంది అనేది. ఇలా ఉంటుందన్నమాట. మరి ఇలాంటి వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోస్లో ఇంకా పోస్ట్ చేస్తాను అన్నమాట. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరెవరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంతే వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.